మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కన్యారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా మే 18, 2025 నుంచి డిసెంబర్ 5, 2025 వరకు 2026 వరకు కూడా, సో ఈ సంవత్సరంన్నర కాలం పాటు రాహు కేతువులు కన్యారాశి వారికి సంబంధించి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక టోటల్ ఎంటైర్ ఈ యొక్క సంవత్సరం మనం తీసుకుంటే వీళ్ళకి బాగా యోగాన్ని ఇవ్వబోతున్నది ఎవరు ఈ సంవత్సర కాలంలో లాంగ్ రన్గా కన్యారాశి వాళ్ళ వైపు నిలబడి పోరాడేది ఎవరు అంటే రాహువు. సో మీకు ఆయన చాలా బ్యాక్ బోన్గా నిలవబోతున్నారు. లాంగ్ రన్గా సంవత్సరంన్నర కాలం పాటు అన్ని విషయాల్లో మీకు సక్సెస్ని ఏదైనా ఒక గ్రహం ఇస్తుందంటే డెఫినెట్గా రాహువే అని చెప్పాలి. ఇక్కడ మెయిన్గా ధైర్యబుద్ధి, వీరబుద్ధి, రిపునాశం, సదాశుభం, గౌర్భూమి, శత్రువునాలాభం, రిపుస్థానగతో ఫణిహి. ఎప్పుడైతే ఈ యొక్క రిపుస్థానం అంటే షష్టమ స్థానంలో, శత్రుస్థానంలో ఈ యొక్క రాహు లాంటి గ్రహం ఉంటారో మంచి సాహసాన్ని ఇస్తాడు, మంచి సూక్ష్మ బుద్ధిని ఇస్తాడు, మంచి పరాక్రమాన్ని ఇస్తాడు, శత్రువులని నాశనం చేయగల నశింపజేయగల శక్తిని ఇస్తాడు. అన్ని విషయాల్లో కూడా తప్పకుండా శుభ ఫలితాన్ని ఇస్తాడు. సో రాహు ఏదైతే ఈ కన్యారాశి వారికి సంబంధించి మెయిన్గా ఈ సంవత్సరంన్నర కాలం రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్, రుణ, రోగ, శత్రుస్థానం. 6th హౌస్ అనేది ఏంటి, మనిషి ఎవరు కోరుకునేది కాదు. ప్రాబ్లమ్స్ ఎవరు కోరుకోరు, ట్రబుల్స్ ఎవరు కోరుకోరు, శత్రువులు ఎవ్వరు కోరుకోరు, రోగాలు ఎవ్వరు కోరుకోరు, అలాగే అప్పులు కూడా ఎవరు కోరుకోరు. సో కాబట్టి అలాంటి ఒక పాపస్థానంలోకి పాపగ్రహం లాంటి రాహు రావడం మంచిదేగా. సో ఏంటంటే ప్రాబ్లమ్స్ రావని కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆ వచ్చిన ప్రాబ్లమ్స్కి తగ్గట్టు మీరు ఎలా నడుచుకోవాలి, వాటిని ఎలా కమ్ అవ్వాలి అనేది ఆ రాహు మీకు మంచి మంచి లెసన్స్తో, ఆ సూక్ష్మ బుద్ధితో దాన్ని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ మెటీరియలిస్టిక్ గెయిన్స్ పొందే మార్గాన్ని రాహు చూపిస్తుంటాడు. సో అది ఈ 6th హౌస్లో రాహు యొక్క సంచారం తప్పకుండా మీకు ఇక్కడ మెటీరియలిస్టిక్ గెయిన్, శత్రు విజయాన్ని, కోర్టు కేసుల్లో కావచ్చు, కాంపిటీటర్స్ నుంచి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి కావచ్చు, సో అలాగా ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల నుంచి కావచ్చు, ఆఫీస్లో ఉండే పొలిటికల్ పాలిటిక్స్, ఆఫీస్ పాలిటిక్స్కి సంబంధించి కావచ్చు, వీటిని ఎలా హ్యాండిల్ చేసి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ప్రాబ్లమ్స్ రావని కావు. యాంప్లిఫైడ్ ఎనర్జీ రాహు అనేది అంటే ఫ్రీక్వెంట్గా వస్తాయి, కానీ ఆ వచ్చే ప్రతి ప్రాబ్లము, మనం సాల్వ్ చేసుకునే ప్రతి ప్రాబ్లం కూడా మనకి గెయిన్గా మారుతూ ఉంటుంది. సో కాబట్టి లాంగ్ టర్మ్గా చాలా కాలం నుంచి వేధిస్తున్న అనేకమైన కోర్టు కేసెస్ అయినా, సమ్ ఇష్యూస్ అయినా, అలాంటి వాటిని ఎన్నిటికో చెక్ పెట్టే టైంగా 18 years తర్వాత ఆఫ్టర్ రాహు 6th హౌస్లోకి రావటం తప్పకుండా ఈ యొక్క రాశికి, కన్యారాశి వాళ్ళకి రాహు మాత్రం వీటి నుంచి, సమస్యల నుంచి మీకు ఒక మంచి ట్రబుల్ షూటింగ్ని, వాటి నుంచి బయటపడగలిగే మార్గాలను కూడా రాహు మీకు ఇస్తా, అటు ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి హెల్త్కి అయినా సరే, శత్రువుల పరంగా అయినా సరే, అలాగే దేనికి సంబంధించిన ఇష్యూ డైలీ రొటీన్లో మీకు ఎదురే ఎనీ ప్రాబ్లం అయినా సరే మీరు చక్కదాన్ని హ్యాండిల్ చేసి బయటపడుతుంటారు. సో ఆ విధమైన మంచి పాజిటివ్ ఎనర్జీని రాహు మీకు ఇక్కడ ఇస్తున్నారు. సో అంతేకాదు ఇక్కడ రాహుతో పాటుగా కన్యారాశి వాళ్ళకి మే 15 నుంచి ఆల్రెడీ గురువు గారు మారారు, భాగ్యం నుంచి 10వ స్థానంలోకి వచ్చారు. ఆయన ఆల్రెడీ కూడా 10వ స్థానంలో గురుడు, రాజ్యస్థానంలోనే గురుడు యొక్క సంచారం. రాజస్థానంలో గురుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది జనరల్గా, తప్పకుండా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇస్తాడు. గురువు గారు కూడా ప్రొఫెషనల్గా కొంత మంచి స్ట్రాంగ్ పొజిషన్లోని మిమ్మల్ని కూర్చోబెట్టే ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా 9th ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉంది ఇక్కడ. అంటే గురు దృష్టి కూడా రాహు మీద ఉంటుంది. కుంభరాశి అనేది వాయుతత్వ రాశి, రాహు అనేది ఒక వాయుతత్వ గ్రహం. సో ఇక్కడ అలాంటి 6th హౌస్లో వాయుతత్వ రాశులకు వాయుతత్వ గ్రహం ఒక పాప
స్థానంలోకి ఒక పాపగ్రహం రావటం. సో అదంతా కూడా ఆ రాహుకిను ఆ రాశి కుంభరాశి కూడా మిత్రక్షేత్రం అవటం, ఇదంతా కూడా 6th హౌస్ రిలేటెడ్గా వచ్చే సమస్యల రీత్యా మీకు చక్కగా మంచి జరుగుతూ ఉండటం అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయం. సో దానిలో రాహు రీత్యా ఇంకేదైనా తెలియకుండా అన్నెసరీ లీగాలిటీ లేకుండా ధర్మబద్ధంగా కాకుండా, రాహు ఈజ్ అ షార్ట్ కట్ మ్యాన్. కాబట్టి ఆ షార్ట్ కట్లో మంచో చెడో నాకు అదంతా అనవసరం ఉంది చేసేద్దాం ముందుకెళ్ళిపోతుంటాడు. సో అలా కాకుండా గురువు గారి ఆస్పెక్ట్ కూడా కర్మస్థానం, దశమస్థానం నుంచి కర్మస్థానం నుంచి ఆయన ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉండటం వల్ల డైలీ రొటీన్లో రాహువు మీకు ఇచ్చే ఆ సడన్ థాట్స్ ఏవైతే ఉంటాయో, ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం లీగలైజ్డ్గా, ధర్మబద్ధంగా, సాత్వికంగా ఒక మంచి గురుడు అనేవాడు ఇంటెలిజెన్స్ జ్ఞానంతో మాత్రమే పోరాడాలనుకుంటాడు తప్పించి జ్ఞానంతో మాత్రమే పోరాడాలనుకుంటాడు. కండబలంతోనూ భుజబలంతోనూ లేకపోతే ఫిజికల్గా పోరాడాలనుకోడు, ఓన్లీ ఇంటెలిజెన్స్తోనే మీ శత్రువులకి సమాధానం చెప్పేటట్టు రాహు చేత ఆ యొక్క షార్ట్ కట్ గేమ్ ఆడిస్తాడు. ఇక్కడ గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా రాహు మీద ఉండటం చాలా మంచిది ఇక్కడ మనకి. సో అలాగే మరి కేతు ఏం చేస్తున్నారు, కన్యరాశి వాళ్ళకి కేతు 1000 స్థానాలు అంటున్నారు, అదేమో సింహరాశి అయింది. ఒక్క చూస్తే సింహరాశి జనరల్గా అది రవి రాశి. ఈ రాహుకేతువులు గ్రహణాలు బట్టే రాహుకేతుల వల్లే వస్తూ ఉంటాయి జనరల్గా. సో కాబట్టి ఇటు సింహరాశి కేతువుకి డెఫినెట్గా శత్రుక్షేత్రం అవుతుంది. ఎందుకంటే కేతువు వల్లే సూర్యగ్రహణం పడతా ఉంటుంది జనరల్గా. సో కాబట్టి కేతువుకి సింహరాశి అనేది డెఫినెట్గా శత్రుక్షేత్రమే. కాబట్టి ఈ 1.5 year కూడా కేతువు శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల మీకు స్పిరిచువాలిటీ డెవలప్ అయ్యింది, చారిటీసు, డొనేషన్స్, సమ్ అబ్రాడ్లో దూర ప్రదేశాల్లో ఉన్న సమ్ స్పిరిచువల్ ప్లేసెస్, క్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నారు, ధ్యానంతో ఉన్నారు, మెడిటేషన్తో ఉన్నారు, ఇదంతా పాజిటివ్. అలా కాకుండా అనవసరమైన ఖర్చులు అవుతున్నాయి, పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పిచ్చి కళ్ళు వస్తున్నాయి. 1000 స్థానంలో కేతు ఉండడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, సరిగ్గా నిద్ర పట్టట్లా, అనవసరమైన వృధా ఖర్చులు అయిపోతున్నాయి ఒక్కొక్కసారి. ఇలాంటివి ఏమైనా ఉంటే అది నెగిటివ్ కేతు. సో కేతు ఎప్పుడైతే ఈ 1000 స్థాన సంచారంలో ఉంటుంటారో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెంచడము ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. కేతు రీత్యా ఆ 1000 స్థానంలో కూడా కేతు ఉంటున్నారు కాబట్టి కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ అంటే 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఈ 1.5 year కూడా వృధా ఖర్చులు విషయాల్లోనూ, అలాగే నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ విషయాల్లోనూ, సో ఇతరత్ర మీకు జరుగుతున్న కొన్ని నెగిటివ్ విషయాల్లో కేతు ఈ యొక్క సింహరాశి 1000 స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ ఖర్చులు వస్తున్నాడు. మరి సంవత్సరంన్నర పాటు కేతు 1000 స్థానంలో ఉండటం వల్ల కొంచెం లాంగ్ రన్గా కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. సో అవి అన్నెసరీ కాకుండా, వృధాగా కాకుండా ఒక డొనేషన్ చేసాం, దానివల్ల అవుద్ది ఖర్చే, కాకపోతే తిరిగి మనకి పుణ్యం వస్తుంది. కానీ ఏదో పోగొట్టుకున్నాం, ఎవరైనా మోసపోయాం, దీనివల్ల ఏమొస్తుంది, ఏమీ రాదు, ఇంకా పాపం పెరుగుద్ది. సో కాబట్టి కేతువుని కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి మనకి ఈ ఖర్చుల విషయంలోనూ. అండ్ సమ్టైమ్స్ కేతు 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి అబ్రాడ్లో దూర ప్రదేశాల్లో చాలా కాలంగా ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఆ యొక్క ఫారెన్ సెటిల్మెంట్స్ విషయాల్లో కొన్నిసార్లు డిటాచ్మెంట్ అయ్యే ఆస్కారాలు, ఆ ప్లేస్ని డిటాచ్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే ఏ రకమైన ఎఫెక్ట్స్, సో దానివల్ల ఖర్చులు పెరిగే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కేతు విషయంలో జాగ్రత్తగా కొంచెం ఈ విషయాల్లో కేర్ తీసుకుంటూ ఉంటాం. బట్ రాహు మాత్రం వీళ్ళకి మేలే చేస్తున్నాడని చెప్పాలి. సో ఈ విధంగా రాహు కేతువుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.